ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయిబాబా వారి జీవిత చరిత్ర పారాయణ గ్రంథం శ్రీ సాయి సచరిత్రములోని అంశములను తెలుసుకొని శ్రీ సాయిబాబా వారి కరుణా కటాక్షములను పొందుదాం. శ్రీ సాయిబాబా వారు కలియుగ అవతారంగా భగవంతుని కార్యాచరణగా షిరిడిలోకి అడుగుపెట్టినారు. శ్రీ సాయిబాబా వారు ద్వారకామాయిలో ఆత్మానుసంధానంలో ఉంటూ ఉండేవారు. మరి శ్రీ సాయిబాబా వారిలో భగవంతుడిని దర్శించుకున్న భక్తులు బాబావారి ఆశీస్సుల కోసం వస్తూ ఉండేవారు. సాధారణ స్థితిలో శ్రీ సాయిబాబా వారు ఇంటింటికి తిరిగి భిక్ష తీసుకునే ఒక భిక్షకుడిగా మాత్రమే పైకి కనిపిస్తూ ఉండేవారు. ఎవరైతే శ్రీ సాయిబాబా వారిలో దేవుణ్ణి దర్శించుకున్నారో వారు మాత్రం శ్రీ సాయిబాబా వారి కరుణా కటాక్షములకు, ఆయన దివ్యమైన ఆశీస్సుల కొరకు నిరంతరం వస్తూ ఉండేవారు. మరి ఆ రోజున ప్రారంభమైన శ్రీ సాయిబాబా వారి దివ్య దర్శనం, భక్తుల రాకడ మరి ఈనాటి వరకు కూడా అది కొనసాగుతూనే ఉన్నది. ఈనాడు రాష్ట్రాల నుంచి, దేశాల నుండి శ్రీ సాయిబాబా వారి ఆశీస్సుల కొరకు, శ్రీ సాయిబాబా వారి దివ్య దర్శనం కొరకు షిరిడి క్షేత్రంకు వస్తున్నారు. మరి శ్రీ సాయిబాబా వారు జీవించి ఉన్న రోజులలో దాసగణ మహారాజ్ అని ఒక భక్తుడు శ్రీ సాయిబాబా వారి ఆశీస్సులకు రావటం జరిగినది. దాసగణ మహారాజు ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా ఉండేవారు. అదేవిధంగా తన అభిరుచి మేరకు గ్రామాలలో నాటక రంగస్థలాలు ఆడినట్లుగా నాటకాలు ఆడే కళాకారుడిగా కూడా ఉండేవారు. తొలి దర్శనంలోనే శ్రీ సాయిబాబా వారు దాసగణ మహారాజుకు దశానిర్దేశం చేయటం జరిగినది. ఒరే, నువ్వు చేస్తున్న ఉద్యోగం మానుకోవాలిరా, అలాగే నువ్వు చేస్తున్న ఆ రంగస్థల నాటకాలు కూడా, ప్రదర్శనలు ఆపుకోవాలి అని చెప్పటం జరిగినది. భక్తిభావంతో సంప్రదాయంగా అలాగే నాయన అని ఆనాడు దాసగణ మహారాజు బాబావారి ముందర అనటం జరిగినది. కాలక్రమేణా మరి శ్రీ సాయిబాబా వారు ఆదేశించినట్లుగానే ఆయన ఉద్యోగం మానుకునే పరిస్థితులు వచ్చినాయి. జాబ్కి రిజైన్ చేయటం జరిగినది. మరి బాబావారి భక్తి ప్రేరణ, బాబావారి భక్తి వైబ్రేషన్స్ను అనునిత్యం స్వీకరిస్తూ భక్తిభావం గల మనసుకి వచ్చేసి ఆ నాటకాలు వేసే అభిరుచిని కూడా మానుకోవటం జరిగినది. ఇంకా శ్రీ సాయిబాబా వారి భక్తికి ఆయన ప్రేమలో ఉంటూ భక్తి ప్రేరణ పూర్తి స్థాయిలో బాబావారి నుండి పొందుతూ తన జీవితాన్నే శ్రీ సాయిబాబా వారికి అంకితం చేసినారు దాసగణ మహారాజు. దాసగణ మహారాజు మరి ఆధ్యాత్మిక జీవనంలోకి రావటం జరిగినది. ఆధ్యాత్మిక జీవనంలోకి వచ్చి బాబావారి మహిమలను, బాబావారి యొక్క లీలలను భక్తులకి చెబుతూ ఉండేవారు హరికథల రూపంలో. హరికథా దాసుడిగా శ్రీ దాసగణ మహారాజు వారు బాబావారి లీలలను, మహిమలను భక్తులకి చెబుతూ భక్తులను శ్రీ సాయిబాబా దర్శనంకు పంపిస్తూ ఉండేవారు. ఈ విధంగా జరుగుతున్న ఆధ్యాత్మిక జీవన క్రమంలో దాసగణ మహారాజుకి ఆధ్యాత్మికంగా శ్రీ భగవంతుని దర్శనం పొందాలని అభిరుచి ఉండేది. అంటే దేవుణ్ణి దర్శించుకోవాలనే అభిరుచి ఉండేది. భగవంతుని యొక్క దర్శనం కేవలం సద్గురువుల సాంగత్యం ద్వారా, సద్గురువుల ద్వారా మాత్రమే పొందగలమనే అవగాహనతో దాసగణ మహారాజు బాబావారిని కోరుకోవటం జరిగినది. నాయన, నాకు భగవత్ సాక్షాత్కారం కల్పించండి నాయన, అది మీ సద్గురువుల వల్లనే సాధ్యపడుతుంది అని వేడుకుంటూ ఉండేవారు. అలాగే దాసగణు, అలాగే నాయన అని బాబావారు కూడా సముదాయిస్తూ ఉండేవారు. నేను భగవంతుని సాక్షాత్కారం చేపిస్తాను, కొన్ని రోజులు ఆగు అని దాసగణ మహారాజుకి చెబుతూ ఉండేవారు. మరి దాసగణ మహారాజుకి నెలలు, సంవత్సరాలు గడుస్తున్న తర్వాత ఇంకా ఉత్సాహం పెరిగిపోతూ ఉండేది. వీలైనంత త్వరగా భగవత్ సాక్షాత్కారం పొందాలి, నేను ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నాను అనే భావం అతనిలో పెరుగుతూ వస్తుంది. ఒక రోజున ఉండబట్టలేక దాసగణ మహారాజు గట్టిగా అడగటం జరిగినది.
ఇంకెప్పుడు నాయనా నాకు భగవంతుని దర్శనం కల్పిస్తారు, నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే దైవం యొక్క సాక్షాత్కారం పొందాలి నేను అని అడగటం జరిగినది. ఈ సందర్భంలో శ్రీ సాయిబాబా వారు భక్తులందరూ కూడా ఒక మంచి బోధనలాగా, మంచి నిదర్శనంలాగా మంచి సందేశాన్ని ఇవ్వటం జరిగినది. ఏమంటే ఆ సందేశము, దాసకాండ మహారాజు భగవంతుని సాక్షాత్కారం ఇప్పించమని అడిగినప్పుడు బాబావారు స్వయంగా తనని తాను చూపించుకుంటూ తన చేతిని తన రూపాన్ని చూపించుకుంటూ ఇదిగోరా ఇదే సాక్షాత్కారము, ఇదే భగవంతుని దర్శనం అని దాసగణ మహారాజుకి బాబావారు చెప్పడం జరిగినది. అంటే నీ ఎదురుగానే దేవుడు ఉన్నాడు, నువ్వు పొందుతున్నది భగవంతుని దర్శనమే అని సాయిబాబా వారు స్వయంగా చెప్పినారు దాసగణ మహారాజుతో. బాబావారు భగవంతుని సాక్షాత్కారం ఇదే చూసుకో అని ఎప్పుడైతే అన్నారో దాసగణ మహారాజు ఆధ్యాత్మికంగా భక్తిభావంతో పూర్తిగా సంతృప్తి చెందలేదు. బాబావారిలో సద్గురువుని చూసుకుంటూ, బాబావారిలో ఒక కారణ జన్మ సిద్ధ పురుషునిగా చూసుకుంటూ ఉన్న దాసగణ మహారాజు మరి ఆ భక్తి భావనను పూర్తిగా పొందలేకపోయినారు. మరి ఇప్పుడు తాజా భక్తి వర్తమాన కాలంలో మనం బాబావారి భక్తులుగా ఉన్నాము, సాయినాథుని భక్తి మార్గంలో జీవిస్తూ ఉన్నాము. మరి దాసగణ మహారాజుకు శ్రీ సాయిబాబా వారికి జరిగిన ఆ ఎపిసోడులో జరిగిన ఆ సంభాషణలో మరి మనకి సాయిబాబా వారు ఇచ్చిన సమాధానం కరెక్టేనని బాబావారు కరెక్ట్గానే సమాధానం ఇచ్చారు. ఇదివరా ఇదే సాక్షాత్కారం అని బాబావారు ఏం చెప్పారో అది నిజమేనని మనందరికి కూడా ఆ భావం కలుగుతూ ఉంటుంది. బాబావారు కరెక్ట్గానే సమాధానం ఇచ్చారన్నట్లుగా మనందరికి కూడా ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఈనాడు సాయిబాబా వారికి రాష్ట్రాలలో, గ్రామాలలో, పట్టణాలలో, జిల్లా కేంద్రాలలో, దేశాలలో శ్రీ సాయిబాబా వారి మందిరాలు వచ్చినాయి. ఆయన భగవంతుని స్వరూపంగా సాక్షాత్ కలియుగ అవతారంగా భక్తుల చేత పూజించబడుతూ ఆరాధించబడుతూ ప్రతిరోజు 4 హారతులతో భక్తుల చేత పూజించబడుతూ ఉన్నారు. మరి భగవంతుని సాక్షాత్కారం విషయంలో శ్రీ సాయిబాబా వారు ఇచ్చిన అంశ, ఇదిగోరా నన్ను చూడము ఇదే సాక్షాత్కారం అని ఆ రోజున సాయిబాబా వారు అనటం జరిగింది. ఈనాడు మనము ఆ సాయిబాబా వారికి దాసగణ మహారాజు జరిగిన ఆ సంఘటనను పోల్చుకుంటే బాబా నిజమే చెప్పినారు. బాబావారు యథార్థాన్ని పలికినారు. సాక్షాత్ దేవుడి సేవలో ఉన్న దాసగణ మహారాజు జీవితం ఎంతో పుణ్యఫలమైనది, ఆయన జన్మ కూడా ధన్యమైనదిగా మనం భావించుకోవచ్చును. బాబావారి సాంగత్యంలో బాబావారి ప్రియభక్తుడిగా దాసగణ మహారాజు తన జీవితాన్ని అంకితం చేసి తన జీవితాన్ని బాబావారి పాదాల దగ్గర జీవించినాడు. ఓం శ్రీ సరం, ఓం శ్రీ సరం. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.